I just want to encourage you with the book of Acts chapter 1. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలోంచి మీకు ఒక మాట చెప్పి ప్రోత్సహించాలనుకుంటున్నాను. In the book of Acts chapter 1 verse 8, this is what the word of God says. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. That when you receive the Holy Spirit, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు you shall receive power మీరు శక్తిని పొందెదరు. to go into all the world కనుక మీరు and యెరూషలేములోను preach the gospel to every creature. యోదయ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మీరు సువార్త ప్రకటిస్తారు. So you heard the word of God tonight, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. and you are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. You have the dynamite power of God in you. ఇప్పుడు మీలో దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మీరు పొందుకున్నారు. Now it's time మరి ఇప్పుడు మీ సమయము, ఇది మీ సమయము. to go and preach the gospel మీరు వెళ్ళి సువార్త ప్రకటించాలి. wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రకటించాలి. There's people out there. బయట అనేక మంది ప్రజలు ఉన్నారు. They need for you to pray for them. మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి. They need your encouragement. మీ యొక్క ప్రోత్సాహం వారికి కావాలి. They need a touch from God. దేవుని వద్ద నుండి వారు తాకబడాలని కోరుచున్నారు. And God has called each and one of you దేవుడు మీలో ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. to be the hands, మీరు ఒక చేయిగా వాడబడాలి. the feet, మరి ఒక పాదముగా, పరిగెత్తే పాదములుగా, and the mouthpiece మాట్లాడేటువంటి సమాధాన మాటలు మాట్లాడే నోరుగా from the word of God. దేవుని వాక్యాన్ని పలకాలి. And God wants to use each and one of you దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవాలని కోరుతూ ఉన్నారు. so that you go and cast havoc కాబట్టి మీరు వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తారు. in the kingdom of darkness. దేవుని యొక్క అంధకార యొక్క లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి అంధకార శక్తిలో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తారు. And go in confidence, ధైర్యముతో మీరు వెళ్ళండి. because the word of God says ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది that the gates of hell will not prevail against his church. దేవుడు యొక్క సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవని వాక్యం సెలవిస్తుంది. Let me repeat that again. మరొకసారి మాట చెప్తూ ఉన్నాను. The gates of hell పాతాళలోక ద్వారములు will not prevail అవి నిలవలేవు against his church. దేవుని సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేవు. And I am looking at Jesus' church here right now. ఇక్కడ నేను చూస్తున్నాను క్రీస్తు యొక్క యేసుక్రీస్తు వారి సంఘమైన మిమ్మల్ందరినీ నేను చూస్తున్నాను. You belong to Jesus. మీరందరూ యేసుక్రీస్తు వారు. And the gates of hell will not prevail against you. మనమే ఆయన సంఘము కాబట్టి మనకు వ్యతిరేకముగా మనకు ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు. No demon in hell, ఏ దయ్యపు శక్తి కూడా నిలబడలేదు. no principality on earth ఏ అంధకార శక్తులైనప్పటికీ కూడా can stop you, నిన్ను ఆపలేవు. will stop you. నిన్ను ఆపలేవు. Because the Bible says ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది that if God is with you, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు no one can be against you. నీకు విరోధిగా ఎవడు ఉండలేరు. I don't care who they are. వారు ఎవరైనప్పుడు ఎంతటి వారైనప్పటికీ, I don't care how much money they have. వారి వద్ద ఎంత ధనం ఉన్నప్పటికీ, I don't care how famous they are. వారు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా The Bible says బైబిల్ చెప్తూ ఉంది that no one can stop you నిన్ను ఎవరు ఆపలేరు. because you belong to God. ఎందుకంటే నీవు దేవుని వ్యక్తివి, And దేవునికి if God is చెందినవాడు. with you, దేవుడు నీకు తోడై ఉన్నాడు. no one can be against you. నీకు విరోధముగా ఎవడు నిలవలేడు. Many people will tell you అనేక మంది మనుషులు నీతో అంటారు, you're not enough. నీకు శక్తి చాలదు, You don't look the same the way that you're supposed to. నీవు ఉండాల్సిన రీతిలో తగిన రీతిలో నీవు జీవించడం లేదు. You're too tall, నీవు చాలా పొడవుగా ఉన్నావు, or you're too short, లేదంటే నువ్వు పొట్టిగా ఉన్నావని అంటారు, or you're too skinny, లేదంటే సన్నగా ఉన్నావు అంటారు, or you're too big. లేదా లావుగా ఉన్నావు అంటారు. I don't care what people says. మనుషులు ఏదైనా అనేవాడిని నేను పట్టించుకోను. God is going to use you. దేవుడు నిన్ను వాడుకుంటాడు. They told me many times, అనేక మార్లు వారు మాట చెప్పారు. Pastor George, వారు నాతో అన్నారు, పాస్టర్ జార్జ్ గారు, you're Hispanic. నీవు ఈ విధంగా ఉండి ఉన్నావు. You're from Mexico. నీవు మెక్సికో నుంచి వచ్చావు. You used to do wicked things. నీవెన్నో పాపపు కార్యములు చేశావు. God cannot use you in America. అయితే దేవుడు నిన్ను ఇక వాడుకోలేడు. Because people don't look like you. ఎందుకంటే అక్కడ ఉన్న వారు నీలా కనబడటం లేదు. They don't have the same skin color as you. నీకున్నటువంటి చర్మపు రంగు వారికి లేదు. You don't look like them. నీవు అమెరికా వారి వలె కనబడటం లేదు. You don't speak like them. వారి వంటి భాష మాట్లాడటం లేదు. You are very passionate. నీవు చాలా మంట కలిగి జీవిస్తున్నావు. You are very loud. నీవు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు. You have an accent. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి భాషను కలిగి ఉన్నావు. But you know what? ఎందుకో మీకు తెలుసా? They were wrong. వారు చెప్పిన మాటలన్నీ తప్పే. Because God called me to America. ఎందుకంటే దేవుడు నన్ను అమెరికా దేశమునకు పిలిచి ఉన్నాడు. And God has used me in America. దేవుడు అమెరికాలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. And I don't care what people say. మనుషులు ఏమి చెప్పినా సరే నేను వారి మాటలు పట్టించుకోను. I
care about what God says. మరి దేవుడు ఏది చెప్పాడు అదే నాకు కావాలి. And he says in his word దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. that I am a child of God. ఇదిగో నా దేవుని నా కుమారుడా. And then because I'm a child of God, నేను దేవుని యొక్క బిడ్డను కాబట్టి he will bless me. ఆయన నన్ను దీవిస్తాడు. He will use me. ఆయన నన్ను వాడుకుంటాడు. And he will do great things through me. నా ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. Not because I am great, ఇదేదో నేను గొప్పవాడిని కాదు గాని but because he is great. దేవుడు గొప్పవాడు కాబట్టి ఇవి జరుగుతాయి. And God is going to use you. అలాగే దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. I'm here to tell you here tonight ఈ రాత్రి మీతో నేను చెప్తూ ఉన్నాను. that God is going to use you. దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకోబోతున్నాడు. So don't let people tell you కాబట్టి మనుషులు చెప్పిన మాటలను మీరు నమ్మకండి. you're not enough. మీరు మీ శక్తి చాలదు అంటారు. You are enough for Jesus. అయితే యేసుకు మీరు చాలును. And he's going to use you. ఆయన నిన్నే వాడుకోబోతున్నాడు. Have big faith. గొప్ప విశ్వాసం కలిగి ఉండండి. Because you have a big God. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. And I pray for you. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. Please stand up ఒకసారి దయచేసి లేచి నిలబడండి. so that we can be dismissed. మనము ఆ యొక్క ప్రార్థనతో ముగించుకోబోతున్నాం. And that God will send you దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. and he'll use you in a mighty way. మీరు బలమైనటువంటి కార్యాలు చూడబోతున్నారు. Lift up all hands to heaven. రెండు చేతులు పరలోకం వైపు ఎత్తుదాం. And I pray నేను ప్రార్థిస్తున్నాను right now ఇప్పుడే in the name of Jesus. యేసు నామములో I pray the fire of God దేవుని అగ్ని వచ్చును గాక. to burn in you నిన్ను దేవుని అగ్నితో నింపును గాక. like never before. ఎందుకు ముందు కంటే ఇప్పుడు అధికముగా శక్తిని పొందుకో. That God, the consuming fire, will burn in you. దేవుని యొక్క దహించు అగ్ని నీలో గొప్ప మంట. And wherever you go, నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ God will use you దేవుడు నిన్ను వాడుకుంటాడు. in a mighty way. బలమైన రీతిలో వాడుకుంటాడు. In Jesus' name. యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.